ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో అధికారుల దుందుడుకు చర్యలకు పాలకవర్గం చురకలంటించింది. సభ్యులను సంప్రదించకుండా ఎలాంటి పనులకు గాని, సభ్యుల అనుమతి లేకుండా డివిజన్లలో పనులు చేయించడం వంటివి గాని తలపెడితే ఊరుకోబోమని నగర పాలక సంస్థ గట్టిగా హెచ్చరించింది. BMCలో మేయర్ వెంపడాపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారి డివిజన్లలో జరుగుతున్న చేపట్టబోతున్న పనులపై ప్రస్తావించారు. వెంటనే కార్పొరేటర్ చాణక్య ఉన్నపళంగా TPO చెప్పిన పనులపై ప్రశ్నించారు. మాకెవరికైనా చెప్పారా, కొన్ని మేయర్ చెవిలో వేశారా అని TPOని ప్రశ్నించారు. సమాధానం రాకపోయేసరికి మీ ఇష్టానుసారంగా పనులు చేసేయొద్దని డివిజన్లలో మాకు చెప్పాలని సమావేశంలో VMC ఫ్లోర్ లీడర్ రాజేష్ తో సహా 33వ డివిజన్ కార్పొరేటర్ రంగా ఇతర కార్పొరేటర్లు స్పష్టం చేశారు. దాదాపు నేను ఉన్నప్పుడైతే 450 లైట్స్ ఉన్నాయి. అవే ఇప్పటి ముందు వేయమని చెప్పాను, కొత్త తర్వాత వేద్దామని చెప్పేసి అది కూడా ఫంక్షన్లో పెట్టాను. ఇవన్నిటిని కూడా ఇంకోసారి డీటెయిల్ రివ్యూ చేసి స్ట్రీట్ లైటింగ్ కంప్లైంట్స్ రాకుండా చూస్తాము. అలాగే ఎమ్యూనిటీ సెక్రటరీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మార్నింగ్ వాట్సాప్లో టైమింగ్స్లో ఎలా వెళ్తారో ఈవినింగ్ లైటింగ్ ఇన్స్పెక్షన్ చేయాలి. నాన్ గ్లోయింగ్ ఇష్యూస్ ఎవరో చెప్పడం కాదు, మనకు మనం గుర్తించి రెక్టిఫై చేసే బాధ్యత మనకు ఉందని కూడా చెప్తాం. ఇది కూడా ఫర్దర్గా స్ట్రెంథెన్ చేస్తాం. థ్యాంక్ యూ. మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ న్యూఢిల్లీ వారు ఫేజ్ 3 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వివిధ నగరపాలక సంస్థలకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద 55 ప్రాజెక్టులను ఆమోదిస్తూ 29/10 ఉత్తర్వులు జారీ చేసి సదరు ఉత్తర్వులకు అనుగుణంగా MD APFIDC లిమిటెడ్ మరియు స్టేట్ మిషన్ డైరెక్టర్ అమృత్ మిత్ర 2.0 విజయవాడ వారు విజయనగరం నగరపాలక సంస్థకు ఆమోదించిన 4 ప్రాజెక్టు పనులను అమృత్ మిత్ర మార్గదర్శక సూత్రాల ప్రకారం ప్రాజెక్టు పనులపై చొరవ తీసుకుని ప్రతిపాదిత స్వయం సహాయక సంఘాలకు వర్కార్డులు జారీ చేసి అత్యంత ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తి చేయవలసిందిగా కోరుతూ లేఖ రాస్తున్నారు. 4 ఒకటి ఆపరేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ అవసరం వర్కర్స్ జనరల్ షిఫ్ట్లో ఆచంట గార్డెన్స్ ఏర్పాటు చేయడానికి శ్రీ సాయి PSS SHG వారు ఆపరేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ వర్క్ పర్సన్స్ ఆచంట గార్డెన్స్ వాటర్ సప్లై మరియు ఇతర ఎమ్యూనిటీ సూచనలకు శ్రీ సాయి PSS అండి. అది కూడా ఏదైతే బిలో 20 ఫీట్ ఏది ఉందో అవన్నీ అలా ఉంటుంది. 50 నిమిషాలు వర్తించండి. అడ్వర్టైజ్మెంట్ ఒక వీల్ పేరు వద్దండి, అన్ని వార్డులు పెట్టేయండి. మన సమస్యలు అలాగే తప్పకుండా లేదు సార్. మీకు ఎగ్జాంపుల్ కింద చిన్న సైట్ ఏరియాలనే మేము అడుగుతాం. వాళ్ళందరినీ అడిగి ఈ వాళ్ళు ఎవరన్నా వాళ్ళని చెప్పి పెడితే ఇది ఓకే, లేదంటే మేయర్ గారికి లెటర్ ఇస్తాం సార్. అది ఇంకోటి అందరూ గమనించాలి, కౌన్సిలింగ్ సుప్రీం. మీ నిర్ణయాలు మా మీద మీరు చేయకండి, మా నిర్ణయాలు మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి. మా కార్పొరేటర్లు ఎవరన్నా దేనికన్నా ఫోన్ చేస్తే అది అవ్వదు కాదు అంటే ఎవరు చెప్పినా అవ్వకూడదు. మళ్ళీ ఇంకో ఎవరో ఫోన్ చేశారు ఇది చేసామంటే అది అవ్వదు. ఏ వార్డులో ఏ కార్పొరేటర్ పార్టీకి సంబంధం లేదు, ఏ కార్పొరేటర్ ఫోన్ చేసి ఈ పని చేయండి అంటే మీరు చేయగలిగితే, రూల్కి విరుద్ధంగా ఉంటే మీరు చేయకండి. మీరు చేయమన్నాక అదే రూల్ ఇంకోటి చెప్తే విరుద్ధంగా మీరు చేస్తే మేము ఒప్పుకోం. చాలా వార్డులో ఈ ప్రాబ్లం వస్తుంది, రావడానికి వీలు లేదు. థ్యాంక్ యూ సార్. కౌన్సిల్లో అవన్నీ తెలియదు. ఈ స్వయం సేవక సంస్థలు ఎవరిచ్చారు? మేయర్ గారికి తెలుసా? మేయర్ గారికి కూడా తెలియదు. మేము దయచేసి ఎవరిచ్చారో ఎట్టిచ్చారో సంబంధ అధికారి చెప్పాలని అడుగుతున్నాం. ఎంతమంది ఎవరిచ్చారు? చెప్పండి సీఎం గారు. అందరికీ నమస్కారం. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే ఇంకో డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం. మన కమిషనర్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ
ఏవైతే ఈ ప్రపోజల్స్ ఉన్నాయో ఇవి మాకు అమృత్ మిత్రకి సంబంధించి ఇవి వచ్చాయి సార్ అక్కడ నుండి. ఇదివరకు ఒకసారి మనం పెట్టేటప్పుడు ఒక కార్పొరేటర్లతో మాట్లాడి ఆ 2 సంఘాలు ప్రపోజ్ చేయడం జరిగింది. 4 సంఘాలు పెట్టాము. బట్ ఇప్పుడు మన ఎలక్షన్ ముందు సార్, ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ ముందు సార్. ఒకసారి ఏదన్నా ఒక సబ్జెక్ట్ తెచ్చేటప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఎవరు అసలు? కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలంటే మేయర్ గారికి చెప్పాలి. ఇలాగా మేయర్ గారు కార్పొరేటర్లు చెప్తారు, సంబంధిత కార్పొరేటర్లు ఇప్పుడు ఆచండ గడ్డ ఉంది, జనగుడ్ ఏరియాలో ఉన్నారు, వాళ్ళు ఎవరికో ప్రపోజల్ చేస్తారు. ఇప్పుడు 17 డివిజన్లో ఇది ఉంది, మహిళా పార్క్ ఉంది, అది నిర్ణయిస్తారు. అన్ని నిర్ణయించి మీరు కౌన్సిల్కి తేడానికి మీకు ఎక్కడ ఉంది అధికారం? ఆసిఫ్ వేణు గారిని తర్వాత ఏమో అక్కడ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.